మనిషి ప్రస్తుత రోజుల్లో బిజీగా గడుపుతున్న రోజు బట్టీల చదువులు ఆఫీస్లో మైండ్ స్ట్రెస్ కావడంతో కోపాలు భయాందోళనలకు గురవుతున్నారు. అందువల్ల మనిషి ఏకాగ్రత యోగా అనేది చాలా అవసరం. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా తుక్కుగూడలోని దేవేంద్ర విద్యాలయంలో ఏర్పాటు చేశారు. అన్ని పాఠశాలల్లో ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం స్కాట్ పార్ట్స్ వారి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తుక్కుగూడలోని దేవేంద్ర విద్యాలయంలో ఏర్పాటు చేశారు శ్వాస కార్యక్రమం. దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నాం. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఏర్పాటు చేయాలన్నారు. మనిషి ప్రస్తుత బిజీ రోజుల్లో గడుపుతున్నారు. వారికి కనీసం యోగా శ్వాస వలన మనిషి ఏకాగ్రతతో ఉండాలనేది శ్వాస కార్యక్రమం అన్నారు. స్వామి శక్తి కార్యక్రమం శ్వాప అనేది మన దైనందిక జీవితానికి మనలోని అంతర్గత శక్తిని మనస్సును సమతుల్యం చేయడానికి మరియు మన శరీరాన్ని శక్తివంతం చేయడానికి పొందించబడిన దినచర్య. ఇది మనలో ఉన్న దైవిక శక్తికి తోడుగా విశ్వశక్తిని అనుసంధానిస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యానికి స్వస్థత చేకూర్చడంతో పాటుగా శాశ్వతమైన మేలును కలిగించడంలో దోహదపడుతుంది. శ్వాస యొక్క ప్రయోజనాలు శరీరం మనసు మరియు ఆత్మ మధ్య సమతుల్యతను పునరుద్ధరిస్తుంది. దైనందిన జీవితానికి కావాల్సిన శక్తిని దృఢత్వాన్ని పెంచుతుంది. ఆలోచన దృక్పథాన్ని మరియు స్పష్టతను మెరుగుపరుస్తుంది. అంతర్గత శాంతి మరియు భావోద్వేగ బలాన్ని పెంచుతుంది. అంతర్గత మనోబలాన్ని పెంపొందిస్తుంది. విద్యార్థులు మరియు సమాజానికి ఇది అవసరమా? విద్యార్థి దశ నుండి పెద్దల వరకు శ్వాసను పరిచయం చేయడం ద్వారా మంచి ఆరోగ్యం దృష్టికోణం స్థిత ప్రజ్ఞతను పెంపొందిస్తుంది. మన రోజువారీ దైనందిన జీవితాన్ని అంతర్గత శక్తితో నడిపించేదే శ్వాస. స్వస్థత స్వశక్తి ప్రతి మనిషి అవలంబించాలని కోరారు. పవిత్ర మార్గాలు ఒక ఉద్రిక్త పరిస్థితిగా మారుతున్నాయి. ఆ స్వామి కానీ whom we think of as God or source of our strength, ఆ స్వామి అనే వారు మనలోనే ఉంటారు. స్వామి. We are the we carry that divine strength in us. ఆ శక్తిని if we are able to access it and use it for our well-being, then we are not so dependent on external factors to support our life. So daniki at Sacred Paths for many years now we have been doing several programs, and all of us, the entire team, are long-term practitioners of energy work. Ante aa energy anedi personal energy anedi to understand it and to tap into it and use it for our physical, mental and emotional well-being. Our energy work, yoga, combining breath and body, our combination to work with us. Jayendra Gaud, Devendra Vidyalaya Director ni Usha garu Sacred Paths nunchi ee roju pratyekanga mana swasha ane కార్యక్రమం Devendra Vidyalaya launch చేయడం జరిగింది. శ్వాస వచ్చేసి మెయిన్లీ మనకు యోగా మరియు మెడిటేషన్ కాంబినేషన్లో ఒక ప్రోగ్రామ్ లాగా మనము క్రియేట్ చేసి దాన్ని దేవేంద్ర విద్యాలయ మరియు సేక్రెడ్ పాత్స్ సంస్థ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని కరికులంలో ఎలా ఇంక్లూడ్ చేద్దామనే దాంట్లో వర్కప్ చేసి ఈ సంవత్సరము వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ దేవేంద్ర విద్యాలయ. దీనికి ప్రత్యేకించి ఏంటి అంటే మనకు స్కూల్లో మాకు స్టేట్ బోర్డులో కానివ్వండి సెంట్రల్ బోర్డ్ సిబిఎస్ఈ కూడా వెళ్తున్నాం మేము. ఈ బోర్డులో మనకు ఒకటి మోరల్ సైన్స్ అని చెప్పి లాస్ట్ 8th పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ పీరియడ్లో మాకు కరికులంలో మేము ఇంక్లూడ్ చేయడానికి స్కోప్ ఉంది. సో ఈ కరికులంలో స్కూల్స్ కెన్ సెలెక్ట్ ఎనీ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఆర్ ఎనీ ఆఫ్ ది కాన్సెప్ట్స్. ఈ ప్రత్యేకంగా ఈ కాన్సెప్ట్ వచ్చేసి మనము ఈ సేక్రెడ్ పాత్స్ వాళ్ళు ఏదైతే చేయిస్తున్నారో అది బాగా నచ్చి మాకు మన స్కూల్లో వారి ద్వారా చేస్తే బాగుంటుంది అని చెప్పి వారికి కోరడము, వారు ఖచ్చితంగా మనం చేసి మంచి ఆపర్చునిటీగా దొరికి తెలియజేస్తూ ఉన్నాను. కనుక డోంట్ వేస్ట్ యువర్ టైం. 2 విషయాలు మీరు జ్ఞప్తికి పెట్టుకోండి. ఒక సమస్య వచ్చినప్పుడు మనం భయపడద్దు. సమస్యను పరిష్కారం ఎట్లా చేయగలుగుతామో ఆలోచన చేసి పరిష్కరించుకోవాలి. అది సమస్య పరిష్కారం కాకపోవచ్చు, కానీ మన ప్రయత్నం మాత్రం వదులుకోవద్దని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. రెండవది, యోగా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇది వేస్ట్ అని చెప్పి టైం వేస్ట్ అని చెప్పి బట్టి కొట్టాలి అని చెప్పి అనుకోవద్దని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎవ్రీ డే మార్నింగ్ 5 o'clock లేవండి. లేచి కొద్దిసేపు కామ్గా కూర్చోండి. మీరు ఫ్రెషప్ అయిన తర్వాత అయినా సరే, ఫ్రెషప్ కాకముందు అయినా సరే కామ్గా కూర్చుంటే దాంట్లో మైండ్ అంతా ప్రశాంతంగా ఉంటుంది. మీరు చదివేదంతా కూడా చదువు జ్ఞప్తికి వస్తుంది, బాగా జ్ఞప్తికి ఉంటుందని చెప్పి ఈ సందర్భంలో పిల్లలకు తెలియజేస్తున్నాను. మనం బట్టీలు కొట్టినంత మాత్రాన